ఆయన నోటి మాటలో ప్రభావం ఉందిగా. ఆ ప్రభావం కలిగిన ప్రభువు ఈ మధ్యాహ్నపు వేళ నీకు నాకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? కొండను చూచి, అంతేనా? ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీవు చెప్పునది జరుగును. ఆయన నోటి మాటలో ప్రభావం ఉందని చెప్పుకున్నాం. కేవలం ఆయన నోటి మాటలోనేనా? నీ నోటి మాటలో కూడా అదే ప్రభావమును ఆయన ఉంచాడు. నువ్వు విశ్వాసముతో సందేహింపగా చెప్పునది అది జరిగిద్ది. అక్కడ రాయబడి ఉంది, చెప్పాల్సింది కొండతో. అంతేనా? దేంతో చెప్పాలి? కొండలతో చెప్పాలి. నీ ఎదుట ఏ సమస్య కొండలాగుందో, ఏ సమస్య నీ ఎదుట కొండలాగా నిలిచిందో ఆ సమస్యతో నువ్వు చెప్పు. బతిమలాటం కాదు. సమస్యను పోతావమ్మా, కొంచెం వెళ్ళమ్మా, తట్టుకోలేకపోతున్నాను, శ్రమ, శోధన, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన కొరతలు, అప్పుల బాధ, ఏ సమస్యలాగా కొండ ఉందో, కొండ నీ ఎదుట ఏ సమస్య కొండలాగా ఉందో నువ్వేం చేయాలి? దాంతో సమస్యతో చెప్పాలి. విషయం అర్థమైందా? నేను చెప్పే మాట కాదు, వాక్యం చెబుతున్న మాట. కొండను చూచి, దేన్ని చూచి? నీ ఎదుట ఏ కొండ ఉంది ఇప్పుడు చెప్పు. ఈ వాక్యం అయిన తర్వాత నీ ఎదుటున్న కొండతో నువ్వు చెప్పాలి. అద్భుతమైన విజయం నువ్వు చూడాలి, అద్భుతమైన విడుదలను మీరు చూడాలి. అందుకోసం దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని ఉపయోగించాలి. ఏమిటి ఆయుధం? నోటి మాట.